Hello, NEET aspirants. How are you? Welcome to your favorite channel, PIT classes. సో మనం లాస్ట్ సెషన్లో ఏం చెప్పుకున్నాము, మొత్తం నీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చెప్పుకున్నాం కదా. అలాగే నీట్ సిలబస్ కూడా నేను మొత్తం చెప్పేశాను. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవి, అలాగే రెఫరెన్స్ బుక్స్ ఏవి, ఇవంతా మనము ఒక వీడియోలో చేసేసుకున్నాము. మీరు ఆ వీడియో కనుక మిస్ అయితే మరి ఒక్కసారి మన పేజ్కి వెళ్ళేసి నీట్ టిప్స్ అని ఉంటుంది, ఆ వీడియో మీరు చూసేసేయండి. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా నేను అప్డేట్ చేసేసాను. సో వీడియో కూడా మీరు ఒకసారి కనుక చూడండి. అలాగే ఈరోజు కనుక నేను ఇంకో సెషన్తో వచ్చాను. ఈ సెషన్ ఏంటంటే మనకి నీట్ ర్యాంకింగ్ త్రూ ఉన్న టాప్ 10 మెడికల్ కాలేజెస్ ఏవి అండ్ దాని కట్ ఆఫ్స్ ఏంటో చూసుకుందాం ఒకసారి, ఓకేనా. సో చూసుకుంటే మనకి నీట్ తెలుసు. సో టాప్ మెడికల్ కాలేజెస్ ఎక్స్పెక్టెడ్ నీట్ 2025 ఎక్స్పెక్టెడ్ అనమాట, మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇది ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ అండ్ కట్ ఆఫ్స్ అనమాట. సో మనకి ఇంకా రిలీజ్ కాలేదు కదా కట్ ఆఫ్స్ అనేవి. సో నేను ఎక్స్పెక్టెడ్ చెప్తున్నాను అన్నమాట, ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అండ్ ఏ కాలేజ్ ఆఫర్ చేస్తుంది అలా. సో దాన్ని చూసుకుందాం. సో మనకి ఫస్ట్ ఏంది, మనకి ఎయిమ్స్ ఢిల్లీ ఉంటుంది ఎలాగో అల్టిమేట్. సో దాని కట్ ఆఫ్ క్లోజింగ్ ర్యాంక్ ఎంత ఉంది, నియర్లీ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 50 ఉంది. అండ్ కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి, 700+ ఉన్నది. నెక్స్ట్ చూసుకుంటే మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ MAMC న్యూఢిల్లీకి కట్ ఆఫ్ ర్యాంకింగ్ ఎంత ఉంది, నియర్లీ ఈక్వల్ టు 150 ఉంది. నెక్స్ట్ కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి, 680+ ఉన్నాయి, ఓకేనా. సో అది చూసుకోండి. నెక్స్ట్ వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజ్ న్యూఢిల్లీ. సో దీని కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉంది మనకి, నియర్లీ ఈక్వల్ టు 140 అండ్ కట్ ఆఫ్ మార్క్స్ 680+, ఓకేనా. నెక్స్ట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్స్ న్యూఢిల్లీ UCMS, ఓకేనా. సో ఇది మన కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉంది, నియర్లీ ఈక్వల్ టు 390 ఉంది. అలాగే ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 670+ ఉన్నాయి, ఓకేనా. సో ఇవి మనకి టాప్ 4 కాలేజ్ 1 2 3 4 కదా. సో నెక్స్ట్ చూసుకుందాం, నెక్స్ట్ ఏం కాలేజెస్ ఉన్నాయో. సో నెక్స్ట్ ఏంది మనకి కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ విచ్ ఈస్ ఇన్ ద లక్నో యూనిట్, లొకేటెడ్ ఇన్ ద లక్నో, ఓకేనా. సో దీని కట్ ఆఫ్ ర్యాంకింగ్ ఎంత ఇచ్చాడు మనకి, నియర్లీ అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు 1200 ఇచ్చాడు. అండ్ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత, 650+ అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ చూసుకుందాం జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ విచ్ ఇస్ జిప్మర్, పుదుచ్చేరిలో ఉంది, ఓకేనా. సో పుదుచ్చేరిలో మనకి ఎంత కట్ ఆఫ్ ర్యాంకింగ్ కింద ఇచ్చాడు, నియర్లీ ఈక్వల్ టు 320. అలాగే కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఇచ్చాడు, 680+ ఇచ్చాడు. సో నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే గ్రాండ్ మెడికల్ కాలేజ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ముంబై. సో కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఇచ్చాడు దీనికి, నియర్లీ ఈక్వల్ టు 2000 ఇచ్చాడు. అలాగే కట్ ఆఫ్ మార్క్స్ ఎంత, 640+ అన్నమాట. నెక్స్ట్ చూసుకుందాం మద్రాస్ మెడికల్ కాలేజ్ విచ్ ఈస్ ఫేమస్ ఇన్ తమిళనాడు. సో ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడు, కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత, 2500 ఇచ్చాడు. అలాగే కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఇచ్చాడు, 630+ అన్నమాట. ఇక్కడ చూసుకుందాం ఇంకోటి సేజ్ జిఎస్ మెడికల్ కాలేజ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ముంబై అగైన్. సో ఇది ఎంత కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఇచ్చాడు, 1000 ఇచ్చాడు. అండ్ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఇచ్చాడు, 650+ ఇచ్చాడు, ఓకేనా. సో ఇంకో లాస్ట్ ఒకటి చూసుకుందాం టాప్ 10లో. ఇవి టాప్ 10 కాలేజెస్ అన్నమాట మనకి. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద చండీగఢ్. సో దీని కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఇచ్చాడు మనకి, కట్ ఆఫ్ మార్క్స్ 660+ ఇచ్చాడు. కట్ ఆఫ్ ర్యాంకింగ్ ఎంత ఇచ్చాడు, నియర్లీ ఈక్వల్ టు 700. సో ఇవి మనకు టాప్ 10 కాలేజెస్ అన్నమాట నీట్ ర్యాంకింగ్ త్రూ చూసుకుంటే. సో ఈ మార్క్స్ని బాగా మీరు గుర్తుంచుకోండి, ఓకేనా. ఈ మార్క్స్ గుర్తుంచుకుంటే మాత్రం మీరు ఇలాంటి కాలేజ్లో జాయిన్ అయిపోవచ్చు, ఓకేనా. సో ఇది బాగా గుర్తుంచుకోండి మీరు, మాకు ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏ కాలేజ్లో నేను జాయిన్ అవ్వగలుగుతాను, ఓకేనా. ఫ్రీ సీట్ ఎలా వస్తుందో అది బాగా మీరు గుర్తుంచుకోండి, ఓకేనా. సో దాన్ని బట్టే మనము నీట్ ప్రిపరేషన్ అనేది బాగా చేసుకుంటే అప్పుడు మీకు మంచి కాలేజ్ వస్తుంది, అలాగే మంచి ఎడ్యుకేషన్ కూడా వస్తుంది, అలాగే మంచి పట్టాతో మీరు బయటకు వచ్చేస్తారు మంచి, ఓకేనా. అర్థమవుతుందా. సో ఇవి మనకు టాప్ 10 కాలేజెస్ అన్నమాట. మనకి స్టేట్కి ఒక కాలేజ్ ఎలాగో ఉంటుంది, బెస్ట్ కాలేజ్. సో స్టేట్ కాలేజెస్ అనేవి మనకు ఎంసెట్ ద్వారా వెళ్తున్నాం కాబట్టి, సో ఇది నీట్ పరంగా చూసుకుంటే మనము ఇవి టాప్ 10 కాలేజెస్ అన్నమాట. సో దీనికంటే మనకు ప్రైవేట్ యూనివర్సిటీ చాలా ఉంటాయి. సో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే మామూలుగా
ఒకవేళ నీకు మంచి ర్యాంకింగ్ వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తారంటే డొనేషన్కి ఫ్రీ ఇచ్చేస్తారు, డొనేషన్ కట్టకుండా ఫ్రీ సీటీస్ ఇస్తారు కాబట్టి సో అలా కూడా నువ్వు జాయిన్ అవ్వచ్చు అనమాట. కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో చదివితే మాత్రం నీకు అంటే నీ ఐడెంటిటీ అనేది బాగుంటుంది ఎంబీబీఎస్లో. సో ఇది బాగా మీరు గుర్తుంచుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. దీస్ ఆర్ ద టాప్ 10 కాలేజెస్ అన్నమాట మనకి నీట్ ర్యాంకింగ్ త్రూ. సో బాగా గుర్తుంచుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నీట్ ఎగ్జామ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గ్రాడ్యుయేషన్. సో థ్యాంక్ యూ సో మచ్.